హాస్పిటల్ కార్మికుల సమస్యలపై సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్లో సుమారుగా 300 మంది కార్మికులు శుభ్రత పరిశుభ్రత క్లీనింగ్ సెక్షన్లో ఉంటున్నారు. వీరికి 13,350 రూపాయలు వేతనం ఇస్తున్నారు. దాంట్లో నుండే 3,330 రూపాయలు కట్ చేసి స్కావెంజర్ అని అలాగే వాష్రూమ్లు క్లీన్ చేసిన వారికి అని చెప్పి కూడా కోతలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే 4 నెలల నుంచి కూడా పెండింగ్ వేతనాలు ఉన్నాయి. 4 నెలల నుండి ఈ కార్మికులకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అందుకని సిఐటిగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, కార్మికులందరికీ కూడా కనీస వేతనాల చట్టం ప్రకారం జీతాలు ఇవ్వాలి, అలాగే కనీస వేతనాల చట్టం ప్రకారం వాళ్ళకి వేతనాలు కూడా ఇవ్వాలి అని చెప్పి నెలకు 4 లీవులు వారి ఇష్టపూర్వకంగా వారి అవసరాల రీత్యా వాడుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని, అలాగే ప్రత్యేకమైనటువంటి స్కావెంజర్ తోటి కూడా ఈ వాష్రూమ్లు క్లీన్ చేయించాలి. అంతే తప్ప వీళ్ళు ఊడుస్తున్న వారితో కూడా అట్లాగే తుడుస్తున్న వారితో కూడా ఈ వాష్రూమ్లు క్లీన్ చేస్తున్నారు. అది స్కావెంజర్స్ సపరేట్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా సివిల్ హాస్పిటల్ కార్మికులతో వెట్టి చాకరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని సిఐటి తీవ్రంగా ఖండిస్తూ కనీస వేతనాల ప్రకారము కార్మికులందరికీ నెలకు 18,000 రూపాయల జీతం ఇవ్వాలి, అట్లాగే కార్మికులకు సెలవులు కూడా కల్పించాలి, అలాగే నెలకు 4 లీవులు కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు వాటిని తక్షణమే రిలీజ్ చేయాలి, లేదంటే సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ భారతదేశ వ్యాప్తంగా సివిల్ హాస్పిటల్ కార్మికుల సమస్యల కోసము ఉద్యమిస్తున్నది. కేవలం కరీంనగర్, హుజరాబాద్ ఈ జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటళ్లలో సిఐటియు కార్మిక సంఘం బలంగా ఉన్నది. కార్మికులందరూ కూడా సిఐటియు జెండా కిందనే పనిచేస్తూ ఉన్నారు. అందుకని రానున్న రోజులలో కూడా సిఐటియు కార్మికుల పక్షాన వారి సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా నిరంతరం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తాము. తక్షణమే సూపరింటెండెంట్ గారు కూడా స్పందించాలి. అట్లాగే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్కు ఆదేశాలు ఇవ్వాలి. కార్మిక సమస్యలను పరిష్కారం దిశగా ఎంబీడీఓ గారు కూడా కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. గుడిగందుల సత్యం, సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు.